Hello, hello. Okay, going to Ladakh from Manali. Let's go. ఇంకా వర్షమే పర్లేదు, ఈ అమ్మ పక్క రోడ్లో పడింది కదా, పర్లేదా అమ్మా. ఈరోజు టిఫిన్లు ఏమి ఉండవు, డైరెక్ట్గా అది స్నాక్స్లో తినేస్తాను. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ మీరు చూసాం అనుకోండి, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అయ్యాయి ఇక్కడ. ఆ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల రోడ్లు అన్నీ బ్లాక్ అయి ఉన్నాయి. ఇప్పుడు బే వెళ్ళకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇదంతా మట్టి అయిపోయింది. రోడ్లు హైవేలన్నీ బిట్స్ అండ్ పీసెస్ ఆ డెబ్రీతో మూసుకుపోయాయి, లేకపోతే రోడ్లు ఇరిగిపోయాయి. రీసెంట్గానే ఓపెన్ చేశారు. సో మనం మార్నింగ్ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు 9 hours చూపిస్తుందా, ఇది ఇట్ కైనా గో టు 12 hours. ఫస్ట్ ట్రాఫిక్ ఆపేస్తున్నారు పెద్ద రోడ్ బ్లాక్ అయిపోయాం కాబట్టి 2 lanes కాకుండా ఒక లేన్ ఫస్ట్ టైం పంపించి సెకండ్ లేన్ ఇంకోసారి పంపిస్తున్నారు. ఇప్పుడైనా వెళ్తున్నారు కదా, బిల్డింగ్లు అన్నీ పడిపోయి ఉన్నాయి అక్కడ. ఆవేశం అవసరం లేదు ఈ రోడ్లు, ఎందుకంటే కొన్ని రోడ్లు ఇలా ఉన్నాయి కాబట్టి మనం నీటిగుండ రోడ్ల దగ్గరికి వెళ్ళిన దాకా కొంచెం జాగ్రత్తగా వెళ్తే జారకుండా అయిపోద్ది. పెద్ద ఫాస్ట్గా వెళ్తే జాగ్రత్తమేమో, కానీ స్లోగా వెళ్తే ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ అంటే గుడ్ ఇస్ అ రిలేటివ్ టర్మ్. అట్లీస్ట్ రోడ్లు ఓపెన్ అయి ఉన్నాయని చెప్తున్నాను. D2 45 kilometers అన్నది, అది బాగుందంటే అక్కడికే వెళ్ళొచ్చు కదా. 45 is ఫైన్, అది గంట పెరుగుతుంది. లేకపోతే అక్కడ రోడ్లు బాగాలేమంటే అప్పుడు ఇష్యూ కదా. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ అయ్యి ఇప్పుడు ఏంటంటే బేలో అనుకోండి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఈ మేజర్ రోడ్స్ ఉన్నాయి కదా, మేజర్ అంటే ఈ సింగిల్ లేన్ రోడ్స్ అని కవర్ చేసేచ్చు బేగా. లేదు అంటే వర్షం పడి ఇంకా ఎక్కువైపోతాయి, ట్రాఫిక్ ఎక్కువైపోతే ఇంకా ఇష్యూస్ వస్తాయి.
రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. ఏదో షూస్ కూడా మార్చింది. నిన్న క్రాక్స్ మీద వెళ్ళిపోయాను, క్రాక్స్ జారే ఈ మడ్ రోడ్స్ మీద కాల్ పెడితే క్రాక్స్ అసలు కింద బేస్ అంతా అదిగిపోయింది దానికి. సో అస్సలు గ్రిప్ లేదు నిన్న. మరి ఒక లేన్ మూస్తుంది అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు 7:30 అయింది, వెళ్ళిపోవాలి అర్జెంట్గా మళ్ళీ. ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ నాకు ఆఫీస్ ఉంది. సో ఇప్పుడు వెళ్తే రేపటికి అంతా అక్కడ సెట్ అవుతుంది. సో అలా చూసుకుంటున్నాను నేను. బేగా వెళ్దాం అనుకోండి, రెస్ట్ కూడా తీసుకోవచ్చు రేపటికి. లేదు అంటే ఇట్ విల్ బి అ నైట్ మేర్ ఫర్ మీ. సో మెనీ రైడర్స్ ఆర్ గోయింగ్. చాలామంది నాలాగే, ఐ మీన్ అందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు. మ్యాక్స్ సోలో ఫ్రెండ్స్ ఎవరికి టైం కుదరట్లేదు. సో వాళ్ళు సోలోకి వచ్చేస్తున్నారు ట్రిప్స్కి. సోలోకి వచ్చేసి ఇంకా ఏ ఆప్షన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ భూమి కలుస్తాయి కదా. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ స్టక్, సమ్వన్ విల్ హెల్ప్ మీ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది కొంచెం. అంటే బైకర్స్ అందరికీ ఒక కమ్యూనిటీలో కదా బేసిక్లీ. ఏమైనా ఆగిపోతే హెల్ప్ చేద్దామని ఉంటుంది అందరికీ. సో ఎప్పుడైనా ముందు ఏమన్నా బ్లాకేజ్ వస్తే ఐ కెన్ గో బిహైండ్ వెహికల్. పెద్ద వెహికల్ ఉంటే పెద్ద వెహికల్ ప్రిన్స్ చూసి వెళ్ళొచ్చు కావాలంటే, అంత టెన్షన్గా ఉంటే. చిన్న దానికైతే ఐ కెన్ గో బై మై సెల్ఫ్. చూస్తున్నా ఎలాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే నేను ఈ మార్నింగ్ సెషనే ఎక్కువ కవర్ చేద్దామని ట్రై చేస్తున్నా. మధ్యాహ్నం కాలంలో ఐ షుడ్ అట్లీస్ట్ ఆ జోన్స్ ఉన్నాయి కదా, ఏదైతే మేజర్ జోన్స్ ఉన్నాయో పెయిన్ పాయింట్స్, ఆ పెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేయాలని చెప్పేసి. అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా స్మూత్గా ఉండాలి. మళ్ళీ అక్కడ ఇష్యూస్ వచ్చి ఇక్కడ ఇష్యూస్ వచ్చాయి అనుకోండి బాగా. ఈ లేట్ నైట్ అయితే అస్సలు కనిపించదు. ఇప్పుడు రోడ్లో అయితే ఇప్పుడు నీళ్ళు అయినా కనిపిస్తుంది, అప్పుడైతే అస్సలు ఒక మనిషి చొక్క అయిపోతాం. చూద్దాం 3 hours వరకు ఇంకా ఛార్జింగ్ ఉంటుంది. బ్యాటరీ కూడా ఒకసారి 2.5 hours చెక్ చేస్తా. 10 కలగా బ్యాటరీ మా ఛార్జింగ్ పెట్టడం చేస్తా. పాపం అదే ఏదో మరీ ఎక్కువైపోయాను ల్యాండ్ స్లైడ్స్. సో వీల్ తప్పు ఏం లేదు పాపం, చాలా కష్టపడుతుంది అందరూ. బిఆర్ఓ అనుకుంటాను, బార్డర్ రోడ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్. సో దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ఫిక్స్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. ఏదో రోథాంగ్లా మార్చి అటల్కి వెళ్తున్నాం మనం. బేసిక్లీ అటల్ నుంచి రూట్ నుంచి వెళ్తున్నాం. చూద్దాం హౌ ఇట్ విల్ బి. ఎందుకంటే క్లియర్ చేసేదంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి సేఫ్ ఎనఫ్ టు గో. లెట్స్ సీ. పాటలు వేసుకోలేదు ఈ టెన్షన్లో. చాలా టెన్షన్గా ఉందన్నమాట. అంటే నాకు లాంగ్ డ్రైవ్స్ ఏవి కొత్త కాదు, కానీ ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, లాంగ్ డ్రైవ్స్ ఏమి కొత్త కాదు, కానీ ఈ రూట్ ఇప్పుడే ఇష్యూస్ వచ్చాయి అన్నా కదా, అందుకు టెన్షన్ వస్తుంది. జనరల్గా నేను 10 hours 11 hours కంటిన్యూస్గా డ్రైవ్ చేసిన డేస్ చాలా ఉన్నాయి. కానీ దిస్ ఫీల్స్ లైక్ వీడియోస్ చూసాను ఇప్పుడు మార్నింగ్ రాత్రి అంతా కూర్చొని. సో మన అయితే హౌ ద రోడ్స్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎలా ఉంది బయట పొజిషన్, వెళ్ళొచ్చా లేదా సేఫ్గానా, ఒకవేళ సింగిల్గా వెళ్తే ఇష్యూస్ ఏమైనా ఉంటాయా,
ఇలా వగదా వగదా చెక్ చేసుకొని ఐఎమ్ జస్ట్ గోయింగ్. రాత్రి వీడియోలో అయితే నమ్మకం లేదు కానీ యా జో హోగా సో హోగా. నా బాధ ఎంతన్నా ల్యాప్టాప్స్ ఉన్నాయని. ఒక ల్యాప్టాప్స్ లేకుండా ఓన్లీ కెమెరా ఇవే ఉన్నాయంటే ఇట్స్ ఫైన్, వెళ్ళిపోతాను ఎక్కడికి. ఏదన్నా ల్యాప్టాప్స్ ఉండడం వల్ల టెన్షన్ వచ్చేస్తుంది. ల్యాప్టాప్స్ వర్క్ ఆన్ ద వీల్స్ అని చెప్పేసి బొక్క ఇంకా చూద్దాం. ఏదో అడ్వాన్స్ అన్నాం కదా, తీర్చుకుందాం ఆ బగ్ అంతనా. కానీ బ్యూటిఫుల్ చూ, మబ్బు సో బ్యూటిఫుల్. మీకు అనిపిస్తుందో తెలియదు కానీ లైక్ కొంతమంది అంతా ఇప్పుడు మంచు అంతా పట్టేసి, ఎందుకంటే ఇప్పుడు ఈ తొలి మంచులోనే పీపుల్ ఆర్ జస్ట్ వేకింగ్ అప్. ఈ ట్రక్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, మినీ ట్రక్స్. ఈవినింగ్ వచ్చినప్పుడు రాడ్ పడింది. ఎందుకంటే ఏంటి అది చాలా టైం పట్టింది ఈవినింగ్. ఈవినింగ్ టైం వచ్చినప్పుడు ఏంటి రోడ్ అంటే నెలకొంది అసలు. గూగుల్ తెల్లేమో రోడ్ క్లోజ్ అంటుంది, అది ఓపెన్ అంటే దాని తప్పు కాలేదు. అది యాక్చువల్లీ చాలా నాదా పాస్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ ఉన్న ఇదిగుపోయి పడిపోయింది. సో ఒకవైపు వస్తే ఇంకోవైపు అస్సలు నన్ను ప్లేస్లో అంత ఉంది. సో అక్కడ తిట్లు కాసి వెళ్ళాను, డబ్బులు కాసి. ఎందుకంటే చాలాసేపు నుంచి బళ్ళు ఆగట్లేదు. అటువైపు మనాలి నుంచి వచ్చిన బళ్ళు అన్నీ ఇటువైపు వెళ్తున్నాయి కుల్లు సైడ్ వెళ్తుంటే ఎన్ని బళ్ళు లైక్ టూ మెనీ వెహికల్స్ మ్యాన్. చూడండి రోడ్ ఇదిగిపోయింది కదా. యూజువల్లీ ఇట్స్ 2 lane, లేకపోతే పెద్ద రోడ్ ఇది. ఈ రోడ్లు ఇదిగిపోవడం వల్ల ఇదంతా అవుతుంది. నేను రాత్రి కూడా ఎక్కువ తిన్నాను కాబట్టి ఆకలి కూడా ఎక్కువ వేయట్లేదు. కానీ మధ్యాహ్నం మాత్రం దోలు దించేస్తాను నాకు. ఇది కాదా ఎల్ఓవి, 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 ఇది కాదా ఎల్ఓవి. అస్సలు విజిబిలిటీ మొడ్డ. కానీ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బీట్ ద ట్రాఫిక్, అట్లీస్ట్ ఫర్ మీ. మెల్లగా వెళ్తున్నాను, మరీ అంత ఫాస్ట్గా కావట్లేదు. 40-50లో మెయింటైన్ చేస్తున్నాను. ఎర్లీ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి దే విల్ బి అ స్లైట్ ఎడ్జ్ ఆన్ దిస్ థింగ్. సో అలా ముందుగా క్లియర్ అవుతుందండి. ఇట్స్ లైక్ వెనెవర్ ఐఎమ్ గోయింగ్ టు హెయిర్ పెన్స్ ఇంకొకటి ఉందా ఆ మూలన, చూపించడానికి ఏం లేదు కానీ మంచి కూడా ఉంది హ్యాపీగా. పాయింట్ అంతా ఈరోజు ఈవినింగ్ కల్లా లేలో ఉండను ఎలాగైనా అంతే. హౌ లాంగ్ ఇట్ టేక్స్, నైట్ కల్లా నేను అలాగైనా లేలో ఉంటాను. డోంట్ స్లీప్ అని రాస్తారు అక్కడ కొండ మీద ఒక వార్నింగ్స్ అని రాస్తారు. డోంట్ స్లీప్ అనుకుంటా. ఐ డోంట్ నో హూ ఈజ్ స్లీపింగ్ హియర్, బట్ డోంట్ స్లీప్. నేను ఎక్స్టెన్షన్ పట్టించుకున్నాను, ఫాస్ట్గా వస్తాను ఇంకా అక్కడ నుంచి. ఎప్పుడైతే ఇందాక మనల్ని అడిగాను డ్రైవర్స్ని, లైక్ వెన్ స్టార్టింగ్ అని. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది చాలామంది. ఎందుకంటే దే ఆల్సో దే మెన్షన్కి బికాస్ ద ట్రాఫిక్ అండ్ ద రూట్స్ ఆర్ వెరీ నారో. వెన్ దే హ్యావ్ టూ మెనీ పీపుల్ ఒకసారి బ్లాక్ చేస్తున్నారు. ఆ బ్లాక్ చేసిన టైం చాలా ఎక్కువ టైం పడుతుంది, లైక్ 2 hours 3 hours మూసేస్తున్నారు. సో ఇఫ్ యూ కెన్ బీట్ దోస్ థింగ్స్ 2 hours 3 hours సేవ్ అవుతున్నారు కదా. అప్పుడు బేగ వెళ్ళి అక్కడ బేగ చిల్ అవ్వచ్చు. అసలు ఇప్పుడు మంచు తప్ప నాకు ఏం కనిపించట్లేదు. విచ్ ఇస్ అగైన్ వన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్. వెళ్ళిపోమ్మా, నేను వెళ్ళి వస్తా. మౌంటైన్ షీప్ కాంటాక్ట్
కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. అదే ఇప్పుడు నేను చూసాను అనుకోని ఐఎమ్ నాట్ గోయింగ్ టూ ఫాస్ట్ టూ స్లో, ఒక మీడియం పేస్లో వెళ్తాను అనుకుంటున్నాను. ఆ మీడియం పేస్లో కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. పీపుల్ కెన్ కమ్ ఎనీ టైమ్ హియర్. అండ్ నా పేస్లోనే వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళచ్చు. నీలేం చేదగా గమ్యమయ్యదు అది తెలిసి ఒక 9 కాలాగా అంత క్లియర్ అయిపోద్ది. కానీ 9 అంటే ఇట్స్ అ లాంగ్ యాజ్ టైం డూడ్. అంటే ఇప్పుడు నుంచి ఇంట్లో ఉన్నప్పుడు తెలియదు టైం వాల్యూ, బయట తిరిగినప్పుడే. ఎందుకంటే మన టైంకి వెళ్ళకపోతే మనమే మొత్తం స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుందని. నా స్కెడ్యూల్ ఒక దగ్గర లదాఖ్ వెళ్ళిన దాకా స్కెడ్యూల్, లదాఖ్ వెళ్ళిన తర్వాత స్కెడ్యూల్ మొత్తం ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలాగ అసలు చూడాలి, ఏం చేయాలి, అసలు ఎక్కడెక్కడ తిరగాలి. ఒక లిస్ట్ ఉంది కానీ ఆ లోకల్ స్టాక్స్ని కనుక్కొని హౌ కెన్ యాక్చువల్లీ యూనో ఏ ప్లేస్లోకి వెళ్తే బెటర్. ఎలాగైనా నేను 2 వీక్స్ ఉంటాం కాబట్టి అక్కడే ఐ కెన్ ప్లాన్ ఇట్ అవుట్ వెరీ వెరీ మెటిక్యులస్లీ. ఇక్కడికి వెళ్ళడానికి నాకు ఎంత పెట్రోల్ అవుతుంది. ఎందుకంటే జెర్రీ క్యాన్స్ అని తెచ్చుకోలేదు ఈ దోలకి. కొనుక్కొని అనుకున్నాం కానీ కొంచెం గుద్దమంట వచ్చి కొన్ని ప్లేసుల దగ్గర ఆగలేదు. నా ఇట్స్ అన్ ఇష్యూ. అంటే అదంతా ఒక పీస్ ఆఫ్ మైండ్కి. కానీ చూద్దాం. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్యూల్ కన్జర్వేటివ్ పర్సన్. అయినా ఫుల్ థ్రాటిల్ అవ్వట్లేదు అలాగని చెప్పి తగ్గించట్లేదు, కానీ ఈక్వల్గా వెళ్దామని ట్రై చేస్తున్నాం మ్యాక్స్. నైస్. ఏదో పాపం ఎన్నికి సొంతం కాను అయితే మకుదమైందా. ఇదంతా అయిన తర్వాత ఆన్లైన్లో పోస్ట్ చేస్తాను లైక్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. బికాస్ దిస్ ఈజ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. దట్ ఇప్పుడు చూడండి అసలు కనిపించలేదు రోడ్డు. ఇప్పుడే జాగ్రత్తగా అన్నీ మూసుకొని వెళ్ళాలి. ఇక్కడే యాక్టింగ్లు దొబ్బామనుకోండి జాగ్రత్తగా సర్దిమంటుంది. ఇప్పుడు చూసా చాలా పాపం రోడ్స్ అన్ని పాపం ఎలా రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇది. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ రైట్. అంటే ఐ కెన్ మేక్అవుట్ థింగ్స్. అంటే అట్లీస్ట్ నా బండి ఎక్కడ దాకా వెళ్ళగా ఈ స్పీడ్కి ఎక్కడ ఆపగలనో ఆ డిస్టెన్స్ దాకా నాకు కనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు గో. ఇఫ్ ఐమ్ నాట్ ఏబుల్ సీ ఎనీథింగ్ అయిపోతాను. అదో ఇప్పుడు అక్కడ బ్లింకర్స్ వేసుకుని వస్తున్నారు కనిపిస్తుందిలేండి. మనం ఒకసారి హైవే వేస్తుంది అట్లా చూద్దాం మెల్లగా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఐ గెస్. సాగిందే అదిలోగా ఈ క్షణం చదివేయాలి జీవితం ఎలాగలే వ్యాప్తిలో సాక్షిగా సో తండ్రి సాగరం ఎదులై తొంగే స్థాపకం అని జన్నిలై పేదగా. Solong Valley Resorts. I don't know which place. What is okay? Say NH300. This is National Highway.
Okay. I mean, I guess mountains లో this should be more than enough, I guess. ఓకే, ఇంకోటి ఏంటంటే బండి మీద వెళ్తున్నప్పుడు యూటర్న్లు ఇక్కడ ఇప్పుడు చూడండి, అక్కడ హెయిర్ పిన్ వస్తుంది. హెయిర్ పిన్ దగ్గర హార్న్ కూడా వెళ్తే బతుకు బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే చాలామంది ఫాగ్కి కొంతమంది డ్రంక్ డ్రైవర్స్ కానీ పడుకున్న వాళ్ళు రాశారు కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి చూసుకోరు. వాళ్ళు ఏంటంటే ఎవరు ఉండరు కదా అని చెప్పేసి be gentle on my car. So at least road department has sense of humor, man. నముతాలిని చదుపుతూ దాపితే న్యాయమా న్యాయమా. My hands are freezing, started to freeze. I'm just talking, seeing if I'm getting too cold, somewhere I can stay a bit. लिया नींदों से मरगुल से धोख गड़िया चालूले चेहरा చాలులే నిమిషము చాలు తరిమంటే జన్మే కావలే సితు చెయ్యమందువే ఏమి చెయ్యమందువే. అందపు గాలి తలుపుతూ జాపితే న్యాయమా న్యాయమా. ఉదయలో త్యాస్నలు నుల పదుకు న్యాయమా మౌనమా. తెలియా నీలో తేల్తుంటే ఒక గడియ చాలులే ఇది వర్షం పడినట్టు ఉంది, కానీ మంచు వల్ల ఇది అంతా వాటర్ అయింది. ఐఎమ్ నాట్ షూర్. దన్మే కావాలి ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందు. లో టాక్ వల్ల బండి వెళ్ళిపోతుంది బాగా. లో టాక్ కాదు, లో ఎండ్లో టాక్ ఉంది కదా బండికి. సో ఇట్ ఈస్ ఎక్కువ రవ్స్ అవ్వకుండా కామ్గా వెళ్ళిపోతుంది బండి. Your dog. మంచు పోయింది కానీ ఇక్కడ పోయింది, ఇక్కడ ఉందా. ఏమని అదిగో ఆగిపోయా. ఇవి పార్క్ చేసి ఉన్నాయి అనుకుంటే, ఇవి ఆగిపోయా. కావాలి ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే. దపు గాలిని ఓకే. ట్రక్స్ ఓకే, హెవీ వెహికల్స్ అంటే ఇవా లైట్ వెహికల్స్ ఇటువి లైట్ వెహికల్స్ కేటగిరీలోకి వస్తాయి ఇవంతనామో. I mean, that's good, right? People can help me out, I guess. పార్క్ చేసి ఉన్నది, బ్లాక్ చేసింది అనిపించట్లేదు నాకు.
సో బ్యూటిఫుల్ ప్లేస్. సారీ డూడ్, ఇంజిన్ అయిపోతుంది అక్కడ. లోగా వెళ్దామని ట్రై చేస్తున్నాను, అయిపోయింది ఒకేసారి. వచ్చాయి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, బెటర్ లేట్ దెన్ నెవర్, a bro in the service of nation. ఓకే, మనకి హిందీ అంత ఫాస్ట్ అవుతాం కాబట్టి చూసి యా 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 చెయ్యమందువే ఏమి చెయ్యమందువే ప్రాణమా మానమా, ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే మౌనమా మౌనమా. ఇదే ఇదే అతుల్ అతుల్ బిఆర్. బ్రో కాదు బిఆర్. ఓకే, ఇదే అటల్ టర్న్ అనుకుంటా. ఇదే బాగా క్లీన్ చేస్తుందా, థ్యాంక్ గాడ్. నెల్లో ఏదో సరి అలజడి దుల్లెల్లో ఏదో అలవది. బా ఆగాలని ఉంది కానీ ఆగలేనా. ఐ డోంట్ వాంట్ టు స్టాప్, ఎందుకంటే చెప్పాను కదా, ఐ వాంట్ టు రీచ్ లే, బట్ ద లే ఇస్ ద గోల్. ఇది కాదు అంతేనా, బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ మ్యాన్. అంటే టైం మెంబర్ ఇంకా మారుతా అనుకుంటాం బ్యూటీగానే. అదే ఉంటాయి కదా, సో గుడ్. నేను ఒక్కనే ఉన్నాను రోడ్డు మీద బైక్ కదా. నాకు చెప్పిన వాళ్ళు కూడా వెళ్ళిపోయాను కదా. వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే బేర్లు ఉంటాయి అక్కడ. కానీ లో-ఫై వైబ్స్ వస్తున్నాయి కదా, లైక్ వెరీ కామ్ చిల్ ప్లేస్, లైక్ గోయింగ్. ఎండ వచ్చేస్తే మళ్ళీ వాటర్ పోతాడేమో, కానీ నేను నైట్ 7 వచ్చాను అక్కడికి. ఇప్పుడు ఎంత అయింది, ఏమో 8 అవుతుంది. 20 minutes అయింది, 24 minutes అలాగా. 10 కావుతాం మళ్ళీని ఎక్కడ ఉంటో చూస్తాను అప్పటికి. నిలుస్తుంది అందరి ఎందుకంటే అప్పుడు నేను బ్యాటరీలు మార్చవలేను. हर काम देश का काम. ओके, పేషెన్స్. I have to keep an eye on these. నేను చూస్తూ అవి చూస్తున్నాను, మిస్ చేస్తా. అయ్య బాబాయ్, ఇంకా 9 గంటలు ఉంది. అయ్య బాబాయ్, 9 hours అంటే ఒకవేళ ఎగ్జాక్ట్ 9 hours పోయింది అనుకోండి, లైక్ 8 to 9 అంటే 8 - 3 5కి రీచ్ అవ్వాలి. కానీ నా దరిద్రం కూడా నాకు తెలుసు కాబట్టి, ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ డివోర్స్ స్పీడ్. బెటర్ లేట్ దెన్ ఓకే. దీస్ ఆర్ రిపీటింగ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిపీటింగ్, బట్ ఫైన్. 5 కల్లా రీచ్ అవ్వాలి. అది నా అదృష్టం బాగుంటుంది.
నా అదృష్టం కూడా తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ షూర్ ఐఎమ్ నాట్ రీచింగ్ బై 5. I will reach there by 6 or something like that, or else 8. And after seeing some of the roads, okay, I think this is one of the landslides area. So, oh, okay, this is fine. We build best quality roads. I mean, sure, I guess, if you say so. Okay, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కొంచెం. బులు దాటి నిత్యదం పదంలో దదబులు దాటం చదల్లో నాలో ఏదో What a beautiful night, Monica, what a beautiful night. మెల్లగా కంగాదేం లేదు, కొంచెం ఉంది కానీ ఫైన్. Okay, this is the way. Okay, that went well, I guess. Another beautiful Varandeva, please, can you stop this? ఎందుకంటే నా సన్నీ ఏదే కావాలి కొంచెం ప్లీజ్. ఇందనం కణంలో ఎదరు పిలిదాది నూతనం క్షణం నాలపై నిన్నేనా. పాపం రోల్స్ అలా పడిపోయి ఇక్కడ జస్ట్ ఇమాజిన్ నువ్వు టూ వైప్స్ వస్తే ఇప్పుడు లెవెల్ లేదు కంట్రోల్ చేయడానికి అట్లీస్ట్. నైస్. ఇదే అటల్, ఐఎమ్ నాట్ షూర్, ఏదో ఎక్కడో అటల్.
ఓకే. ఇంకో పాయింట్, ఓకే, ఇంకో టిప్. డోంట్ ఫకింగ్ యూజ్ ఫ్రంట్ బ్రేక్స్ టూ మచ్. లాక్ అయిపోతే జారిపోతారు, పడిపోతారు. బ్యాక్ బ్రేక్ మీద కాల్ ఉంచండి దగ్గర ఎప్పుడూను. వన్ అది ఓకే. ఎక్కడ 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 నా ప్రాణం. అయ్య బాబోయ్. I'm not going there. జనరల్గా బండి వెళ్తుందో వెళ్ళట్లేదు. ఎవరు వారు వీరు అందా చూస్తూ ఉన్న యూరం వేరు దండేలాలనుకున్నా ఇందో అది తెలిసి షూస్ మనం మర్చిపోయి చేస్తాను, తడిసిపోతున్నవి. ఫక్ ఆఫ్.
తడుస్తున్నా ఇట్ ఫీల్స్ మీన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ గెస్. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత వర్షం కూడా ఆగిపోద్ది, అప్పుడు ఆగిపోతే కానీ ఇది గ్రిప్ వేస్తుంది నాకు, మచ్ నీడెడ్ గ్రిప్ యాక్చువల్లీ. అంతా చూస్తూ ఉన్నా దూదు పేదు చేయాలనుకున్నా టన్ 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 టన్. 11 అయింది, అక్కడి నుంచి 11 minutes అయింది అంతే. ఓకే, బార్డర్ రోడ్స్ కన్స్ట్రక్షన్ 411 kilometers, 4 or 3 చూపిస్తుంది. ఓకే, థ్యాంక్స్. Fuck! Look at the fucking view, dude. స్నో క్యాప్ మౌంటైన్ ఫస్ట్ జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా స్నో, రియల్ స్నో. అంటే మీన్ ఐస్ క్రీమ్లో చూసాం కానీ ఇట్స్ లైక్ ఐఎమ్ సీయింగ్ దమ్ ఇన్ పర్సన్, ఇన్ రియల్ స్నో ఆన్ రియల్ ఫక్ మౌంట్. యాంటిసిపేషన్ ఇస్ ద ప్లీజ్ వర్షం తగ్గొచ్చు కదా, అయిపోవచ్చు కదా, తడిసిపోతున్నాను. మళ్ళీ అంత చల్లగా వెళ్ళాలి అక్కడ దాకా. మూమెంటం రావడానికి ఫస్ట్ గేర్ చేస్తున్నాను, సెకండ్ గేర్లో మూమెంటం వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. జస్ట్ సీ ద వ్యూ. తడుస్తున్నాను బాధ కంటే ఆగలేకపోతున్నాను, బాధ ఎక్కువ ఉంది. పక్కనుంటే పదిపోదా పురుష జన్మ. సీ దట్ థింగ్, దట్ ఈస్ బ్యూటిఫుల్. వర్షం పడిపోతే ఇంకా బాగుంది కానీ ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ఐ గెస్. నేను మస్తించి పదసారి నిలిచేందుకు ఆల్టిట్యూడ్ పెరిగినట్టు బాగానా. నేనే ఫాస్ట్గా వెళ్ళకపోతున్నాను అంటే బండి ఇట్ ఈస్ గోయింగ్ స్లో.